ఇండస్ట్రీలో సినిమాల కంటే ఎక్కువగా హీరోల రెమ్యూనరేషన్ పైనే రచ్చ నడుస్తోంది ఇప్పటికీ అజిత్ 150 కోట్లు అడుగుతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా సినిమాకి 100 కోట్లు కావాలంటున్నాడనే చర్చ మొదలైంది. నిర్మాతలేమో దీనిపై చాలా సీరియస్ అవుతున్నారు. మరి ఈ రెమ్యూనరేషన్ రగడతో ఏం జరగబోతోంది? తమిళనాట కొన్ని రోజులుగా హీరోల రెమ్యూనరేషన్ మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది. వాళ్ళెక్కువ అడుగుతున్నారనే నెపంతోనే ఒకరోజు షూట్ కూడా ఆపేసి బంద్ ప్రకటించింది కోలీవుడ్. అయినా కూడా అక్కడి హీరోల్లో ఏ మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ తరువాత ఒక్కో సినిమాకు అజిత్ 150 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అజిత్ భారీగా డిమాండ్ చేస్తున్నారనే ఆయనతో సినిమా చేయడానికి ఏ నిర్మాత సాహసం చేయట్లేదని, అందుకే ఆయనే సొంతంగా నెక్స్ట్ సినిమా చేసుకోవాల్సి వస్తోందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా సూర్య రెమ్యునరేషన్ భారీగా పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. కరుప్పు 300 కోట్లు వసూలు చేయడంతో సూర్య సైతం ట్రిపుల్ డిజిట్ పారితోషికం అడుగుతున్నారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తోన్న సూర్యకు కరెక్ట్ టైంలో కరుప్పుతో ఖతర్నాక్ బ్లాక్ బస్టర్ పడింది. ప్రస్తుతం సూర్య 4 సినిమాలు చేస్తున్నారు. అందులో విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న రానుంది. తన 48వ సినిమా జై భీమ్ ఫేమ్ జ్ఞాన్వేల్తో కమిట్ అయ్యారు. ఆ తరువాత చేయబోయే సినిమాకు సూర్య 100 కోట్లు అడుగుతున్నట్టు తమిళనాట ప్రచారం జరుగుతోంది. అజిత్ మాత్రమే కాదు, విజయ్ హీరోగా ఉన్నప్పుడు ఆయన రెమ్యునరేషన్ పై ఎప్పుడూ చర్చ జరిగేది. ఇక రజనీకాంత్ సినిమాకు 200 కోట్లకు పైగానే తీసుకుంటారనే ప్రచారం ఎప్పట్నుండో ఉంది. హీరోల పారితోషికం మీద తమిళ నిర్మాతలు గుర్రుగానే ఉన్నారు. వాళ్లు షేరింగ్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.